బీఆర్ఎస్ పార్టీని ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్ వెంటాడుతోంది. కవిత లేఖ తర్వాత కేటీఆర్, హరీష్ రావు పార్టీ చీఫ్ కేసీఆర్తో వరుస భేటీలు నిర్వహించారు. కవిత విషయంలో ఏం చేద్దామని చర్చలు జరిపారు. కానీ కవిత విషయంలో గులాబీ బాస్ కేసీఆర్ మాత్రం ఇంకా మౌనంగానే ఉన్నారు. ఆమెపై చర్యల విషయంలో మరింత కాలం వేచి చూసే ధోరణిలో గులాబీ బాస్ ఉన్నారా? గులాబీ బాస్ మౌనం వెనుక ఉన్న కారణం ఏంటి? తెలంగాణ పాలిటిక్స్ లో ఎమ్మెల్సీ కవిత లేఖ సంచలనంగా మారింది. ఈ లేఖ తానే రాశానంటూ కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయంటూ సొంత పార్టీ నేతలనే కవిత టార్గెట్ చేశారు. అయితే కవిత లేఖపై పరోక్షంగా స్పందించిన కేటీఆర్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటుందని, కానీ పార్టీలో కొందరు ఈ రూల్ ను బ్రేక్ చేస్తున్నారంటూ కవితను ఉద్దేశించి మాట్లాడారు. ఈ ఇద్దరు కామెంట్స్ తర్వాత బీఆర్ఎస్ లో కుమ్ములాట మొదలైందనే చర్చ జరుగుతుంది. కానీ పార్టీలో ఇంత రచ్చ జరుగుతున్నా గులాబీ బాస్, మాజీ సీఎం కేసీఆర్ ఇప్పటి వరకు స్పందించలేదు. కనీసం పార్టీలో జరుగుతున్న వివాదంపై ఓ క్లారిటీ వచ్చే ప్రయత్నం చేయకపోవడం సొంత పార్టీ నేతలను సైతం షాక్ కి గురిచేస్తుంది. వాస్తవానికి కేసీఆర్ రాజకీయ వ్యూహాల్లో మౌనానికి ప్రత్యేకమైన పాత్ర ఉందని చెప్పాలి. ఏదైనా పెద్ద సమస్యలు వచ్చినప్పుడు ఆయన దాని గురించి పట్టనట్లే ఉంటారు. అన్నిటికీ కాలమే సమాధానం చెబుతుందని భావిస్తారని టాక్ ఉంది. అందుకే ఆయన మౌనంగా ఉంటారని గులాబీ నేతల నుంచి వినిపిస్తున్న టాక్. కానీ అవకాశం వచ్చినప్పుడు మాత్రం ఓ నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయానికి అందరూ అంగీకరించాల్సిన అవసరాన్ని కల్పిస్తారు. అయితే అది ప్రభుత్వ వ్యవహారాలలో ఎక్కువగా జరిగింది. పార్టీ వ్యవహారాలలో ఇలాంటి మౌనం వర్కౌట్ అవుతుందా లేదా అన్నది చెప్పడం కష్టం. ఇప్పుడు కవిత విషయంలో కేసీఆర్ అదే మౌనం వ్యూహం పాటిస్తున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీని కవిత ఎపిసోడ్ తెగ టెన్షన్ పెడుతుంది. అయినా కవిత అంశంపై కేసీఆర్ మౌనంగా ఉంటున్నారు. కేటీఆర్, హరీష్ రావుతో మాత్రమే ఈ అంశంపై మాట్లాడారు. వారిని కూడా బహిరంగంగా స్పందించవద్దని కేసీఆర్ సూచించారని చెబుతున్నారు. కవిత వ్యూహం ఏమిటో స్పష్టంగా ఇంకా తెలియనందున సైలెంట్ గా ఉండడం మంచిదని కేసీఆర్ భావిస్తున్నారు. అయితే కవితను పిలిచి మాట్లాడే విషయంలోనూ కేసీఆర్ తటపటాయిస్తున్నారు. కవిత ఫామ్ హౌస్ కు వెళ్లలేదో, కేసీఆర్ నుంచి పిలుపు రాలేదో స్పష్టత లేదు. కేసీఆర్ ను కవిత కలిస్తే అదో రాజకీయ హై డ్రామా అవుతుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కేసీఆర్ దాన్ని కోరుకోవడం లేదని టాక్ వినిపిస్తుంది. మరోవైపు అమెరికా పర్యటన నుంచి వచ్చిన కల్వకుంట్ల కవిత తండ్రి కేసీఆర్ ను కలుస్తారని తన లేఖ లీక్ పై ఫిర్యాదు చేసే అవకాశం ఉందని అనుకున్నారు. కానీ కవిత మాత్రం కేసీఆర్నే కాదు, బీఆర్ఎస్ నేతల్ని ఎవ్వరినీ కలిసేందుకు ఆసక్తి చూపడం లేదు. మరోవైపు ఫామ్ హౌస్ కు మాత్రం బీఆర్ఎస్ కీలక నేతలు క్యూ కడుతున్నారు. వరుసగా 2 రోజుల పాటు హరీష్ రావు కేసీఆర్ తో చర్చలు జరిపారు. ఆదివారం కేటీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లి కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఈ చర్చల ఎజెండా కవిత ఇష్యూనేనని చెప్పాల్సిన పని లేదు. కవిత ఏ ఉద్దేశంతో ఇలా చేస్తున్నారో వారికి క్లారిటీ ఉంది. కవిత సొంత పార్టీ వ్యూహాల్లో ఉన్నారని వారు గట్టిగా నమ్ముతున్నారు. అందుకే ఎలాంటి వ్యూహం పాటించాలన్నా దానిపై చర్చించినట్లుగా తెలుస్తోంది.
మొత్తం మీద కవిత విషయంలో కేసీఆర్ మరింత సమయం వేచి చూసే ధోరణిలో ఉన్నారనే టాక్ వినిపిస్తుంది. కానీ కేసీఆర్ మౌనంతో పార్టీకి తీరని నష్టం తెచ్చిపెట్టేలా ఉందని గులాబీ నేతలు అభిప్రాయపడుతున్నారట. మరోవైపు కవిత సొంత పార్టీ పెట్టుకుంటే ఈ నష్టం మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే కేసీఆర్ అటు పార్టీ ఇటు కుటుంబం ఇక కుమార్తె మధ్య బ్యాలెన్స్ చేసుకుని ఈ అంశాన్ని ఎలా డీల్ చేస్తారనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.